క్రీస్తు సంఘములన్నయు మీకు వందనములు చెప్పుచున్నవి. చర్చెస్ ఆఫ్ క్రైస్ట్ సెల్యూట్ యూ. అందరికీ వందనాలు. ఈరోజు వాక్యపట్నంగా పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 1 నుండి 3వ వచనం వరకు చదువుకుందాము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములను దేనిని మరువకుము. ఆయన నీ దోషములన్నిటిని క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. యెహోవా ఈ యొక్క వాక్యాన్ని ఫలింపజేయను గాక. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని ఈరోజు మనం వాక్యాన్ని ధ్యానాంశంలోకి వెళ్దాం. ప్రార్థించుకుందాం. జీవముగల తండ్రి, కృప కలిగిన మా నాయన, మహోన్నతుడా, పరిశుద్ధుడా, పరమందాసీనుడు అయిన మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన పాదములకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మా నాయన. ఇప్పటి వరకు ఈ ఆరాధనలో జరిగిన ప్రతి కార్యక్రమంలో మీరు తోడుగా ఉండి మా ద్వారా మీరు మహిమ పొందిన విధానమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. ఈ సమయంలో ఆ తండ్రి నీ వాక్యమును ధ్యానించుటకు సిద్ధంగా ఉండగా తండ్రి, మీరు మాకు తోడుగా ఉండి మీరే మాకు బోధించి మమ్మల్ని ఖండించి గద్దించి సరిచేసి మీకు ఇష్టమైన పాత్రగా మమ్మల్ని సిద్ధపరచుకోమని వేడుకొనుచున్నాం. లోక సంబంధమైన అజ్ఞానుల వలె నీ మాటలను త్రోసిపుచ్చేవారిగా ఉండక, నీ మాటల్లో జీవమును ఆత్మ దాగి ఉన్నదని, అవే ప్రపంచాలను నడిపిస్తున్నాయని, ప్రతి సృష్టిలో ఉన్న ప్రతి జీవిని నడిపిస్తున్నాయని గ్రహించి ఆ మాటలు మమ్మల్ని బ్రతికించి బాధల్లో నెమ్మది కలిగించి మా పాదములకు త్రోవ చూపించి పరలోకానికి వెలుగు చూపించేవని గ్రహించి జాగ్రత్తగా ఆ మాటల వైపు మనస్సు నుంచులాగున సహాయం చేయమని వేడుకొనిచున్నాం. తండ్రి, ఎక్కడైతే 2-3 నీ నామమున కూడి ఉంటారో అక్కడ ఉంటానని సెలవిస్తున్నారు కనుక మీరు మా మధ్యలో ఉండి ఆరాధన క్రమముగాను మర్యాదగాను మనస్పూర్వకంగా ఆరాధించినట్లుగా సహాయం చేయండి. మా ఆత్మ సంబంధమైన సంగతులను ఎరిగిన దేవుడవు కనుక ఏ ఆత్మకి ఎలాంటి మాటలు అవసరమై ఉన్నావో ఆయా బిడ్డలతో మీరే మాట్లాడి నాకును మాకును అందరికీ కావాల్సిన ఆత్మీయమైన ఆహారముతో మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని నీ చిత్త ప్రకారం మమ్మల్ని నడిపించుకోమని వేడుకుంటూ ఈ సమయాన్ని మీకే అప్పగిస్తూ యేసుక్రీస్తు ప్రశస్తమైన నామమును బట్టి అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు అత్యున్నతమైన నామమును బట్టి మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయాన్ని ఇచ్చిన దేవాది దేవునికి మొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుడు మన జీవితాల్లో మరొక ఆదివారాన్ని చూడగోరునట్లుగా ఆయనను ఆరాధించుట కొరకు మనల్ని సిద్ధపరిచి నడిపించిన దేవునికి మనము రుణస్థులము, వందనస్థులము, కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉండాలని కోరుతూ ఈరోజు ఒక మంచి అంశాన్ని మనం నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. అంశం ఏంటంటే, మీ జీవము నిందారహితముగా ఉందా? ఇది మన అంశం. మన అంశం ఏంటంటే, మీ జీవము నిందారహితముగా ఉన్నదా? బాగా ఆలోచించండి. మీ జీవము నిందారహితముగా ఉన్నదా? అది మనం ఈరోజు మన పాఠం. జీవము అనగానే ఏంటో అని అనుకుంటున్నారు, కానీ మనిషికి జీవము ఒకటి ఉందని పరిశుద్ధ గ్రంథ లేఖనాలు ఖచ్చితంగా బోధిస్తున్నాయి. దాన్ని తెలియజేయాలంటే మనం కొంచెం వాక్యాన్ని ధ్యానించే వారిగాను, వాక్యాన్ని చదివే వారిగాను ఉండాలి.
జీవము నిందారహితంగా ఉండడం ఏంటండి అన్న ఆలోచన చాలా మందికి ఉంటుంది. కొందరికైతే అసలు జీవం అంటే ఏంటో కూడా తెలియని పరిస్థితి. జీవం అంటే ఏంటో కూడా, జీవం అంటే ఆత్మ, జీవం అంటే శరీరం, ఇట్లా రకరకాలుగా చెప్పుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అసలు జీవం అంటే ఏంటి అన్నది మనం తెలుసుకునే ముందు అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనీలకు రాస్తూ ఈ మొదటి పత్రిక రాస్తూ ఆయన ఆత్మవశుడై ఉండి ఆత్మ ప్రేరేపణతో, పరిశుద్ధాత్మ ప్రేరేపణతో దేవుని మూలంగా పలికిన మాటను మనం ఒకసారి జాగ్రత్తగా పరిశీలిద్దాం. తెస్సలోనీలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిద్దాం. మీ జీవము నిందారహితముగా ఉందా అన్న మన అంశములో అది నిజమా కాదా అని తెలుసుకోవటానికి దేవుడే రాయించిన గ్రంథములో రాయించిన మాటను మనం చదువుకుందాం. తెస్సలోనీలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణంగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక అని రాయబడింది. యేసుక్రీస్తు రెండవ రాకడలో వచ్చినప్పుడట మనము ఎలా ఉండాలో, మనం ఏ స్థితిలో ఉండాలో దేవుడు ఈ మాట ద్వారా సెలవిస్తుంది. అంటే ఇక్కడ చెప్పబడ్డ మాట ఏంటంటే, మొదటిగా మీ ఆత్మయు, రెండోదిగా జీవమును, మూడోదిగా మీ శరీరమును. అంటే యేసుక్రీస్తు రెండవ రాకడలో ఆత్మ పరిశుద్ధంగా ఉండాలట, జీవము పరిశుద్ధంగా ఉండాలట, శరీరము పరిశుద్ధంగా ఉండాలట. ఈ మూడు పరిశుద్ధంగా ఉన్నవారికే పరలోకం. ఆయన ఎత్తబడే సంఘం, మాది ఎత్తబడే సంఘం అని చెప్పుకునే వారందరికీ ఇదిగో ఈ వాక్యము చాలా సూటబుల్గా కరెక్ట్గా సరిపోతుంది. ఎందుకంటే ప్రతి మనిషికి క్రీస్తు రెండవ రాకడలో వచ్చినప్పుడు, యేసు క్రీస్తు, చూడండి ఒకసారి ఆ మాట చదువుదాం. 5వ అధ్యాయము తెస్సలోనీలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణంగా పరిశుద్ధపరచునుగాక అంటూ మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక అంటున్నాడంటే, ఆత్మయు శరీరము జీవము నిందారహితంగా ఉండాలా అంటే ఉండాలి. మనం పరలోకానికి వెళ్ళాలి అని చాలా మందికి ఆశ ఉంటుంది. ఆశ మాత్రం ఉంటుంది కానీ ఎలా ఉండాలో తెలియదు. ఏ విధంగా ఉంటే పరలోకపు ఆశీర్వాదాలు పొందుకుంటామో తెలియదు. తెలుసుకోవాలన్న ఉద్దేశము లేని వారు ఏం చేస్తారంటే, ఆదివారం నాడు బైబిల్ పట్టుకొని పరిశుద్ధంగా, అంటే చక్కగా స్నానం చేసి మంచి డ్రెస్ వేసుకొని బైబిల్ పట్టుకొని చక్కగా సంఘానికి వచ్చి కూర్చుంటారు. వచ్చి రాని 2 పాటలు పాడతారు, రాకపోయినా ఏదో అంటారు. ఆ తర్వాత ఏం చేస్తారంటే, అయ్యగారు ప్రార్థన, పాస్టర్ గారు ప్రార్థన చేస్తే ఆమేన్ అంటారు. తర్వాత వాక్యం చెబుతుంటే మనం సెల్లులు నొక్కే వాళ్ళు కొంతమంది ఉంటారు, జారుకొని నిద్రపోయే వాళ్ళు కొంతమంది ఉంటారు, ఏసీలు లేవని బయట తిరిగే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఈ రకంగా రకరకాల మనుషులు ఉంటారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో కూడా వాళ్ళకి తెలియక మళ్ళీ ప్రార్థన అంతా, వాక్యం అంతా చెప్పిన తర్వాత వచ్చిన తర్వాత ఆ రొట్టె ద్రాక్షారసంలో పాలు పంపులు పొందుతారు. తీసుకొచ్చిన సందా 10 రూపాయలు 5 రూపాయలు చందా వేసేసి ఆమేన్ అనగానే వందనాలు చెప్పేసి బాయ్ బాయ్ టాటా అని చెప్పేసి వెళ్ళిపోతాం. కానీ ఇలా చేస్తే పరలోకానికి వెళ్తామా లేదా అన్నది వాళ్ళకి తెలియదు. తెలుసుకోవాలన్న ఉద్దేశం వారికి కలగటానికి కూడా అలాంటి పాస్టర్లు చెప్పరు. అందుకే క్రీస్తు రెండవ రాకడలో జీవము నిందారహితంగా ఖచ్చితంగా ఉండాలి అంటున్నాడు.
ఒకటి ఆత్మ నిందారహితంగా ఉండాలి, 2 జీవము నిందారహితంగా ఉండాలి, 3 శరీరము నిందారహితంగా ఉండాలి. మనకు ఆత్మ అంటే ఏంటో తెలుసు, ఎందుకంటే అది దేవుడిచ్చిన ఆత్మ అని అందరికీ తెలుసు. శరీరం అంటే ఏంటో తెలుసు, ఎందుకంటే మనం శరీరంతో ఇన్ని లోక సంబంధంగా మనం చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. తింటాం, పనికి వెళ్తాం, ఉద్యోగం చేస్తాం. ఏమండి, ఈ శరీరం మనకు తెలుసు. కానీ జీవం అంటే ఏంటి? జీవం, నీకు జీవం ఉందా? ఉంటే ఆ జీవం, నీ జీవం కూడా అంటున్నాడు దేవుడు. శరీరం అంటే పరిశుద్ధంగా ఉండాలి కాబట్టి సరిపోయిందంటే సరే, మనము ఏ పాపం చేయలేదు కాబట్టి పరిశుద్ధంగా ఉందని అనుకోవచ్చు. మన ఆత్మ అంటే ఆత్మ కూడా దేవుడు ఇచ్చింది కాబట్టి ఎల్లప్పుడూ మనం వాక్యం వింటున్నాం కాబట్టి పరిశుద్ధంగా ఉండవచ్చు. మరి జీవము నిందారహితంగా ఉండటం ఏంటి? ఇది ఆలోచించాం. అందుకే ఆత్మ శరీరము నిందారహితంగా ఉండటం అంటే ఏంటో మనం ముందు తెలుసుకుంటే జీవం సంగతి చూడొచ్చు. ఓకే, ఎఫెసీయులకు రాసిన పత్రిక, ముందు శరీరము ఆత్మ అంటే ఏంటో మనకు తెలిస్తే ఆ తర్వాత జీవం అంటే ఏంటో మనకు అర్థమైపోద్ది. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4 నుండి 6 వచనాల్లో ఈ శరీరము ఆత్మకు సంబంధించిన 2 పాయింట్లు ఉన్నాయి. అది చదువుదాం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాను అని చెప్తూ ఇక్కడ 2 పాయింట్లు తీసుకొచ్చాడు దేవుడు. ఆయన ఎదుట అంటే తండ్రి అయిన దేవుని ఎదుట మనము పరిశుద్ధులమును నిర్దోషులమును, పరిశుద్ధులమును నిర్దోషులమును అని రాశారు. ఇక్కడ 2 పాయింట్లు మీకు అర్థం కావాలి. పరిశుద్ధులము నిర్దోషులము, ఈ 2 పదాలు ఒకటి కావా? ఏంటి, పరిశుద్ధులు నిర్దోషులు ఒకటి కావా అండి? ఆలోచించండి. దగ్గరే ఒకలాగే అనిపిస్తూ ఉంటాయి. పరిశుద్ధులు నిర్దోషులు, పరిశుద్ధులు నిర్దోషులు 2 ఒకటే కదండి అని చెప్పేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. పరిశుద్ధులు అంటే ఏంటి, నిర్దోషులు అంటే ఏంటి? ఈ 2 ఒకటి కావని దేవుడు చెబుతుంటే 2 ఒకటే అనుకొని మనం అనుకుంటే అక్కడ మనము పప్పులో కాలేసినట్టే. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించాలి. జాగ్రత్తగా ఆలోచిస్తేనే దేవుని గ్రంథంలో దేవుడు రాయించిన పదాలు ఏంటో మనకు అర్థమవుతాయి. అంతేకాని మానవుల్లాగా పరిశుద్ధులు నిర్దోషులు అంటే ఒకటే లేండి అని చెప్పుకునే వారిగా మనం ఉండకూడదు. చూద్దాం ఒక మాట. యోహాను సువార్త పరిశుద్ధత అంటే ఏంటో మనం ఒకసారి పరిశీలిద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం మనం బాగా నోటికొచ్చిన పదం, ఇది బాగా తెలిసిన పదం అన్నమాట. ఏంటది చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 4వ వచనం, 24వ వచనం, సారీ. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను అన్నమాట మనం చూస్తున్నాం. అంటే ఆత్మ, దేవుడు ఎలాంటి వాడట? ఆత్మ. మనం చెప్పుకునే దేని గురించి? పరిశుద్ధత గురించి ముందు తెలుసుకోవాలనుకుంటాం. అంటే దేవుడు ఆత్మ, దేవుడు ఏమై ఉన్నాడట? ఆత్మ. పరిశుద్ధత దేనికి ఉండాలంటే ఆత్మ సంబంధమైనదా శరీర సంబంధమైనదా? అంటే పరిశుద్ధత ఆత్మ సంబంధమైనదని మనకు అర్థం కావాలి. ఎందుకు ఆత్మ సంబంధం? ఇప్పుడు ఏమనుకున్నాం? దేవుడు పరిశుద్ధుడు అని అనుకుంటున్నాం. దేవుడు పరిశుద్ధుడు అనుకుంటున్నాం. దేవుడు పరిశుద్ధుడని ఎందుకు అనుకుంటున్నాం అంటే ఆయన ఆత్మ కనుక. చూద్దాం అది గ్యారంటీగా అలా ఉందా లేదా మనము వాక్య రూపంలో నుండే మనం పరిశీలిద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం తీసారా? 14వ వచనం నుండి చదువుకుందామండి.
నేను పరిశుద్ధమై ఉన్నాను కనుక నేను పరిశుద్ధునై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధమై ఉన్నారు. అంటే ఆత్మ దేవుడు ఏమై ఉన్నాడు? ఇందాక చదువుకున్నాం బాగా ఆలోచించండి. ఇందాక ఏం చదువుకున్నాము? యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధింపవలెను అని కోరుకున్నాడు అని చెప్పాం మనం. అంటే దేవుడు ఆత్మ అయితే దేవుడు ఏమయ్యాడు? నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండాలి. ఇది ఇప్పుడు మనకు చెబుతున్న మాటేనా, ఇశ్రాయేలీలకు కూడా చెప్పిన మాటేనా అన్నది మనం ఆలోచించగలిగితే, లేవియా కాండము తీయండి ఒకసారి. లేవియా కాండము 11వ అధ్యాయము 44వ వచనము. ఆ మాట ఇక్కడ రాయబడ్డది. ఎప్పటి నుండి? నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడను. అంటే ఆత్మ ఏమై ఉన్నదట? పరిశుద్ధుడు. ఆత్మ ఎలా ఉండాలట? పరిశుద్ధుడు. ఆత్మ పరిశుద్ధంగా ఉండాలి. అంటే పరిశుద్ధత దేనికి సంబంధించిన మాట? ఆత్మకు సంబంధించిన మాట. మీకు అర్థమైందా అండి? పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను అన్న పదంలో నుండి పరిశుద్ధత దేనికి సంబంధించింది అని ఎతుకుతూ మనం పరిశుద్ధత అంటే ఆత్మకు సంబంధించిన మాట అన్న సంగతి ఇంతవరకు ఎతుకుతున్నాం మనం బైబిల్లో. అందుకే ఏమంటున్నాడు? నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనక మీరును పరిశుద్ధులై ఉండవల్లని, మిమ్మును మీరు పరిశుద్ధపరచుకున్న వల్లని, నేల మీద ప్రాకు జీవరాశుల్లో దేని వల్లనో మీరు మిమ్మును మీరు అపవిత్రపరచుకొనకూడదు. ఇంకా నేను మీ దేవుడినై ఉండుటకు మిమ్మల్ని రప్పించిన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరేమై ఉండాలి? పరిశుద్ధుడు. అంటే దేవుడు ఆత్మ అయితే ఆత్మ పరిశుద్ధంగా ఉండాలి. అంటే పరిశుద్ధత అన్న పదము ఆత్మకు సంబంధించిన పదం అన్నమాట. మీరు పరిశుద్ధులను నిర్దోషులను ఆయన ఎదుట మీరు పరిశుద్ధులను నిర్దోషులనై ఉండవలెను అన్న పదం ఏదైతే ఉందో ఆ పరిశుద్ధత దేనికి సంబంధించింది ప్రభువా అని మనం అడిగితే, తండ్రి దేనికి సంబంధించింది అంటే ఆత్మకు సంబంధించింది. అంటే నీలో ఉన్న ఆత్మకు సంబంధించిన పదం అన్నమాట. అంటే నీలో ఒక ఆత్మ ఉంది. అది ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. దేవుడిచ్చిన ఆ పదము, దేవుడిచ్చిన ఆ పదము ఏమంటే ఏదైతే దేవుడు ఇచ్చాడో అది ఆ పదము పరిశుద్ధంగా ఉండాలి, ఆత్మ పరిశుద్ధంగా ఉండాలని ఖచ్చితంగా కోరుకుంటుంది. ఈ లోకంలో బ్రతుకుతున్నాం కాబట్టి ఆత్మను మలినం చేసేసుకుందాం అని అంటే కుదరదు. ఆత్మ దేవుడిచ్చింది, దేవుని నోటి నుండి వచ్చింది, మనలోకి వచ్చింది. ముందు ఆదాములోకి వచ్చింది, ఆదాములో నుండి జీవాత్మయను అని చదువుకున్నాం కదా. ఆత్మ ఆదాము నుండి పెరుగుతూ 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 చివరికి మన దాకా వచ్చింది. ఇప్పుడు దేవుడిచ్చింది కాబట్టి దేవుడు ఎలాంటి వాడు? పరిశుద్ధుడు. మీరు ఎలా ఉండాలా? పరిశుద్ధులుగానే ఉండాలి. మీరు పరిశుద్ధులుగా ఉండాలంటే మీ ఆత్మ పరిశుద్ధులుగా ఉండాలి. అది పాయింట్. ఇప్పుడు మీకు అర్థమైందా? పరిశుద్ధత అనేది శరీర సంబంధమైంది కాదు, ఆత్మకు సంబంధించింది. మీరు దేవుని ఎదుట ఆయన ఎదుట పరిశుద్ధులను నిర్దోషులై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో ఆయన మనల్ని ఏర్పాటు చేసుకునెను అని రాయబడ్డ మాట ఏదైతే ఉందో ఆ పరిశుద్ధత ఆత్మకు సంబంధించింది అన్నది మనకు అర్థమైంది. ఓకే, తర్వాత నిర్దోషత్వము అని అన్నమాట చూస్తున్నాం. నిర్దోషత్వము అన్నది శరీరానికి సంబంధించింది అన్న సంగతి మనకు అర్థం కావాలి. శరీరానికి సంబంధించింది. దోషి నిర్దోషి అన్న పదాలు ఎక్కడ వినపడతాయో తెలిసి ఎక్కువగా కోర్టులో వినపడతాయి. రెండోది పోలీస్ స్టేషన్లో వినపడతాయి. ఒకటే పరిశుద్ధత అన్నది మనకు ఆత్మ సంబంధమైనది, మనకు అర్థమైంది. ఇప్పుడు నిర్దోషి అన్న పదం నిర్దోషులుగాను అంటే నిర్దోషులు అన్న పదం ఎక్కడ వినపడుద్ది అంటే ఎక్కడంట? దోషి నిర్దోషి అన్న పదాలు ఎక్కడ వినపడుతున్నాయట? కోర్టులో వినపడతాయి. రెండోది పోలీస్ స్టేషన్లో వినపడతాయి. అంటే శరీరముతో ఏ తప్పైనా చేస్తే, దొంగతనం చేస్తే దోషి అంటారు.
చెయ్యని దొంగతనాన్ని నేరాన్ని మోపితే వాడు నిర్దోషి, ఆడికి ఏ తప్పు తెలియదు అని అంటారు. అంటే శరీరముతో జరిగించినది ఏదైనా సరే అది దోషిగాను నిర్దోషిగాను తేల్చబడుతుంది అన్న సంగతి మనకు అర్థం కావాలి. అర్థమైందండి? కంటికి కనపడేదేమో శరీరానికి సంబంధించింది, కంటికి కనపడనదేమో ఆత్మకు సంబంధించింది. కంటికి కనపడనదేమో ఆత్మ పరిశుద్ధత, కంటికి కనపడేదేమో శరీర సంబంధమైనది, అంటే దోషిగానో నిర్దోషిగానో తేల్చేది శరీర సంబంధమైన పాపం. ఎంత వివరణంగా మీకు ఎవరు చెప్పలేదు, అందుకే చెప్తున్నారు, జాగ్రత్తగా వినండి. అంటే శరీరంతో ఏది తప్పు చేసినా అది దేవుని దృష్టిలో కనపడుతుంది, అది దోషిగా తేలిస్తే నరకంలో పడిపోతావు. అర్థమైందండి? అందుకేమంటున్నాడు, కంటికి కనపడేది శరీరం సంబంధించింది. తల్లి గర్భము నుండి బయటకు నిర్దోషిగా మనం వస్తాం. గుర్తుపెట్టుకోండి, ఈ లోకంలోకి వచ్చిన తర్వాతే పాపం చేస్తున్నాం. తల్లి గర్భములో నుండి ఈ లోకము, పాపం అనే లోకములోనికి వచ్చేస్తున్నాం. మనమేమో ఏం చేస్తున్నామో తెలుసా, ఈ లోక సంబంధమైన పాపంలో పడిపోతున్నాం. అందుకే లేఖనాలు ఏమంటున్నాయి ఒకసారి చూద్దామా. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనములో, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనములో ఏమంటుందో చూద్దాం ఒకసారి. ఇది ఒకటి మాత్రం నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించిన గాని వారు వివిధ తంత్రములు కల్పించుకొని ఉన్నారు. దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను గాని వారు ఏం చేస్తున్నారట, వివిధ తంత్రములు. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 29వ వచనములో. అంటే లోకములో శరీరముతో వచ్చిన తర్వాత, బాగా ఆలోచించండి, తల్లి గర్భములో నుండి శరీరముతో బయటికి వచ్చిన తర్వాత ఎదుగుతూ 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 శరీరంతో పాపం చేస్తున్నారట. ఈ ఎదిగే క్రమంలో, పెరిగే క్రమంలో పాపం చేస్తున్నారు. దేంతో? శరీరంతో. దేవుడు ఏమంటున్నాడు, యథార్థవంతులుగానే పుట్టించాడు, కానీ వీళ్ళేం చేస్తున్నారు, శరీరముతో అభివృద్ధి పొందిన కొద్దీ పాపంలో పడిపోతున్నారు. అందుకే ఆత్మయు శరీరమును మనం ముందు నేర్చుకుందేండి, నీ జీవం నిందారహితంగా ఉందా అంటే అక్కడ ఏముంది, ఆత్మయు శరీరము నిందారహితంగా ముందు చూసుకోవాలి. ఆత్మ అంటే ఏంటి అంటే, ఆత్మ అంటే ఆత్మకు సంబంధించి పరిశుద్ధత, పరిశుద్ధత అంటే ఆత్మకు సంబంధించింది అని మనకు అర్థమైంది. శరీరం అంటే ఏంటి, శరీరం అంటే శరీరముతో జరిగించే ప్రతి పాపము శరీర సంబంధమైంది. అందుకే దేవుడు అంటాడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో, పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను. పరిశుద్ధత అనేది ఆత్మ సంబంధించింది, నిర్దోషత్వం అనేది శరీరానికి సంబంధించింది. దేవుడిచ్చిన ఆత్మేమో పరిశుద్ధంగా ఉండాలి, దేవుడిచ్చిన శరీరం తల్లి గర్భంలో నుండి బయటికి రావటమే నేను యథార్థవంతునిగా పుట్టిస్తే నువ్వేం చేస్తున్నావు, వివిధ తంత్రములు కల్పించుకొని శరీరంతో పాపం చేస్తున్నావు. దొంగతనము, వ్యభిచారము, మోసము, ఇవన్నీ శరీర సంబంధమైనవి అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. అందుకే కంటికి కనపడేదేమో శరీరము, కంటికి కనపడనిదేమో ఆత్మ. అర్థమైందా? పరిశుద్ధులుగాను అనగానే ఆత్మ సంబంధమైనది, కంటికి కనపడనిది. నిర్దోషత్వముగాను అనగానే శరీర సంబంధమైనది. అంటే ఆత్మ పరిశుద్ధంగా ఉండాలి, శరీరము పరిశుద్ధంగా ఉండాలి. ఈ రెండు పరిశుద్ధంగా ఉంటే జీవం కూడా ఉండాలా అంటే ఉండాలి. ముందు ఈ రెండిటికి గురించి మనం ఆలోచించగలిగితే ఇంకొక మాట చూద్దాం. ఈ రెండిటికి సంబంధించి ఇంకొక మాట చూడాలి. మరి ఏమండి, ఆత్మ సంబంధమైనది శరీర సంబంధమైనవి రెండు ఇంకొక మాట చూస్తే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి మనము చదువుతాం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మనకును కలిగిన సమస్త కల్మషము నుండి మనల్ని పవిత్రులుగా ఇప్పుడేం చెప్తున్నాడు చూడండి. ఇప్పుడు ఆత్మ శరీరము
ఎలా ఉండాలట? కల్మషము నుండి, సమస్త కల్మషము నుండి పవిత్రులుగా చేసుకోండి. అంటే రెండు అవసరమా? అవసరమే. నా ఆత్మ పరిశుద్ధంగా ఉందండి అంటే శరీరం ఉండొద్దా? శరీరం ఉండొద్దా? అంటే శరీరంతో ఇష్టం వచ్చిన పాపాలన్నీ చేస్తావు, నోటుకొచ్చిన బూతులన్నీ నోటితో నోరు ఉంది కదండి, చక్కగా నాలుక ఉంది కదా, అబ్బబ్బబ్బబ్బా ఇష్టం వచ్చిన బూతులన్నీ మాట్లాడతావు, ఇష్టం వచ్చిన పోకిరి మాటలన్నీ మాట్లాడతావు. అన్నీ చేసి ఆత్మ పరిశుద్ధంగా ఉన్నాను అనుకో, దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? శరీరము ఆత్మ అంటే ఏమన్నాడు ఇక్కడ? ఆత్మయు, బాగా ఆలోచించండి, ఆత్మయు శరీరమును కల్మషము లేకుండా, సమస్త కల్మషము లేకుండా పరిశుద్ధంగా ఉంటేనే క్రీస్తు రెండవ రాకడలో నువ్వు దేవుని బిడ్డగా పరలోకానికి చేరతావు. సింపుల్గానే, కష్టంగా ఉందో వాక్యం? ఏం లేదు కదా, చాలా సింపుల్. పౌలు గారు చెప్పాడు తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో, ఏమన్నాడు? ఆత్మయు శరీరమును జీవమును నిందారహితంగా ఉండాలన్నాడు. ఆత్మ శరీరం అంటే ఏంటో మనం తెలుసుకుందాం అనుకున్నాం, ఎఫెసీయులకు రాసిన పత్రిక వెళ్ళిపోయినాం. పరిశుద్ధులు నిర్దోషులు అన్నారు. పరిశుద్ధులుగా అంటే ఏంటి అన్నది మనం ఆలోచించడం. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు పరిశుద్ధంగా ఉండాలన్నది కోరుకున్నాడు ఆయన. అంటే ఆత్మ సంబంధమైంది పరిశుద్ధత, అంటే ఆత్మ సంబంధమైంది. మరి శరీర సంబంధమైంది ఏంటంటే ఈ లోక సంబంధమైన పాపాలు చేసుకుంటా, చేతికొచ్చిన పాపాలు, నోటుకొచ్చిన పాపాలు, కంటి చూపుతో పాపాలు, ఏమండి ఇవన్నీ చేసుకునేది శరీర సంబంధమైంది. అందుకే దేవుడు అంటున్నాడు ఈ రెండింటికి సంబంధించి ఒకటే ప్రశ్న వేసిండు, ఇవి రెండు పరిశుద్ధంగానే ఉండాలి, లేకపోతే నరకంలో పడిపోతావు. లోకంలో పుట్టినది ఎప్పుడైతే పుట్టామో అప్పటి నుండి మనం ఏం చేయాలట? ఎదుగుతున్నప్పుడు ఈ రెండింటిని పరిశుద్ధంగా కాపాడుకోవాలట, కల్మషము లేకుండా కాపాడుకోవాలట. కల్మషముతో పాపం చేస్తానంటే కుదరదు, ఏవో పొరపాటును చేశానంటే అంటే కుదరదు. బాప్తిస్మం తీసుకున్న తర్వాత కూడా పొరపాటును చేశానంటే కుదరదు అంటే. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, పరిశుద్ధత అనేది ఆత్మ సంబంధమైంది, నిర్దోషత్వం అనేది శరీర సంబంధమైంది. అందుకే శరీరమును ఆత్మ పరిశుద్ధంగా ఉండాలని కోరుకున్నాడు దేవుడు. అర్థమైందా? ఇప్పుడు ఈ రెండు అర్థమైతే ఇప్పుడు మరలా జీవం అంటున్నాడు ఏంటి? ఇది మనకు అర్థం కావాలి. జీవం అంటున్నాడు ఏంటి? జీవం అంటే ఏంటి? జీవం అంటే ఏంటో మనకు కొంచెం అర్థం కావాలి. ప్రతి మనిషి ఇక్కడే దొరికిపోతాడట, జీవం కాడే దొరికిపోతాడట లోకంలో. ఏమండి? నిర్భయ చట్టం ఏమన్నా ఉందా? దిశా చట్టం, రకరకాల చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాల్లో శిక్షలు ఎలా ఉంటాయో తెలుసా? 20 సంవత్సరాల జైలు శిక్ష, 10 సంవత్సరాల జైలు శిక్ష, 15 సంవత్సరాల జైలు శిక్ష ఉంది. కానీ దేవుడు నేరం ఎక్కడ జరుగుతుందో అని అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? శరీరంతో జరిగేదాన్ని చూసి జడ్జి గారు శిక్ష వేస్తారు. వాళ్ళు ఎక్కడ జరిగింది? దిశ హైదరాబాద్లో జరిగింది. ఎక్కడ, ఏ ప్రాంతంలో జరిగింది? జరిగిన దాన్ని బట్టి అవన్నీ చూసి సాక్ష్యాధారాలతో పట్టుకొని శిక్ష విధిస్తారు. అర్థమైందండి? కానీ దేవుడు అసలు ఎక్కడ, ఇది అసలు ప్రారంభం ఎక్కడ అనేది చూస్తున్నాడు దేవుడు. ప్రారంభం ఎక్కడ జరుగుతుంది అనేది చూస్తున్నాడు. అందుకే బైబిల్లో ఏముందో తెలుసా? ప్రాచీన పదములో జీవము అంటే ప్రాణము అన్నది మనకు రాసి ఉంటుంది. ప్రాచీన గ్రీకు హెబ్రీ భాషలో బైబిల్ ఎలా తర్జుమా చేయబడిందండి? గ్రీకు హెబ్రీ భాషలో తర్జుమా చేయబడింది. కనుక జీవం అన్న పదము అనక అర్థము ప్రాణం. అర్థమైందండి? ఉందా అలాగా? లేదు. ఎక్కడుంది? మాకెక్కడ తెలియజేయండి. ఇది ప్రశ్న. ఈ ప్రశ్నకి ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయం 23వ వచనాన్ని ఒకసారి చూస్తే, ద్వితీయోపదేశ కాండము
ద్వితీయోపదేశ కాండం 12:23 ఒకసారి చూద్దాం. అయితే రక్తమును తినకూడదు, భద్రము సుమి. ఏలయనగా రక్తము ప్రాణము, మాంసముతో ప్రాణాధారమైన దాన్ని తినకూడదు. అంటే అర్థమైందో తెలుసా? గ్రీకు హెబ్రీ భాషలో బైబుల్ తర్జుమా చేస్తే మూల భాషలో జీవం అంటే ఏంటో తెలుసా? ప్రాణం అని అర్థం. ప్రాణం అంటే అర్థం ఏంటో తెలుసా? రక్తం అని అర్థం. అర్థమైందండి? ఇదేనా రక్తం అంటేనా? అంతేనా? ఇంకేమైనా ఉందా? ఒకసారి చూద్దామా? ఇంకొక మాట చూద్దాం. లేవియా కాండము 17:11 చూద్దామండి. రక్తమే దేహమునకు ప్రాణము, మీ నిమిత్త ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠం మీద పోయిటకే దాన్ని మీకు ఇచ్చి తిని, రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును. కాబట్టి మీలో ఎవడును రక్తము తినకూడదని, మీలో నివసించి ఏ పరదేశీయు రక్తము తినకూడదని నేను ఇశ్రాయేలీలందరికీ ఈనాటి క్రైస్తవులకు కూడా ఆజ్ఞాపిస్తున్నాడు. అది సంగతి. అంటే రక్తం అంటే ప్రాణం అంటే జీవం. మన చాలాసార్లు చెప్పుకుంటామండి, జీవం పోయిందండి అంటాం. ఏమంటే జీవం అంటే ఏంటో తెలుసా? ప్రాణం. అంటే ప్రాణం అన్న సంగతి మనకు అర్థం కావాలంటే రక్తాన్ని చూస్తున్నాడా దేవుడు? టెస్ట్ చేస్తాడా దేవుడు? క్రీస్తు రెండో రాకడలో అంటే అవును. అసలు రక్తంలో ఏముందండి? భలేగుంది. అది టెస్ట్ చేయటం ఏంటని నాకు ప్రశ్న ఇకండి. రక్తంలో ఏముందో కూడా హేబేలు గారు చెప్తున్నాడు. రండి, ఎక్కడండి? ఆదికాండము 4:10 చూద్దాం. ఆదికాండము రక్తంలో ఏముందో చెప్పాలి కదా మీకు. అప్పుడు ఆయన నువ్వు చేసిన పని ఏమిటి? అయ్యోనో నువ్వు చేసిన పని ఏంటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొర పెట్టుచున్నది అన్నాడండి. అన్నాడు. అంటే హేబేలు రక్తము మొర పెడుతుందా? మొరపెట్టడం ఏంటండి బాబు? హేబేలు రక్తం మొరపెడుతుందా అంటే దానికి గొంతుందా? స్వరం ఉందా? అరుతుందా? ఎస్. నీకు తెలియని నిజం అది. బైబిల్ ఎప్పుడైనా నువ్వు క్షుణ్ణంగా చదివితే నీకు అర్థమవుతుంది. రక్తానికి స్వరం ఉంటుందా అంటే ఉంటది బాబు. బైబిల్ చెప్తుంది, నేను కాదు. ఉంటది నాయన. రక్తానికి స్వరం ఉంటదట. రక్తానికి స్వరం ఉంటుంది. అంటే ఆ రక్తానికి స్వరం ఉందా అంటే ఉంది. రక్తానికి మనస్సు ఉందా అంటే ఉంది. అందుకే రక్తాన్ని దేవుడు పరీక్షించాలని కోరుకుంటాడు. ఎందుకంటే నీ రక్తం నీ సొంత వారిని కోరుకుంటుందా, దేవుణ్ణి కోరుకుంటుందా అనేది ప్రశ్న. అందుకే నీ జీవము నిందారహితంగా ఉండాలంటే నీ రక్తము నిందారహితంగా ఉందా లేదా అన్నది దేవుడు అడుగుతాడట. అందుకే ఆదికాండము 9:5 ఒకసారి జాగ్రత్తగా చూడండి నాన్న. నీ రక్తము నీ సొంత వారిని కోరుకుంటుందా, దేవుణ్ణి కోరుకుంటుందా అన్నది కూడా లేపొద్దున క్రీస్తు రెండవ రాకడలో వేస్తున్న ప్రశ్నకు సమాధానం. చూడండి నాన్న ఒకసారి. ఆదికాండము 9:5 మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును. ఏంటి? రక్తం గురించి కూడా విచారణ చేస్తాడా దేవుడు? మీ జీవం అంటే ఏంటనుకున్నావు? ప్రాణం అంటే ఏమనుకున్నావు? రక్తం. అంటే రక్తం గురించి కూడా టెస్ట్ ఉందా? లాస్ట్ లో ఉందండు. తప్పించుకోవడానికి మనం ఎవరు అండి? ఏం లేదు, తప్పించుకోవచ్చు, ఏం పర్వాలేదు అనుకుంటున్నారా? బాగా గట్టిగా ఏడ్చుకుంటూ ప్రార్థన చేసి, అయ్యా నన్ను ఎందుకు తీసపో పరలోకానికి అంటే తీసపోతాడు, ఏం పర్వాలేదు, పరలోకం మందే అనుకుంటున్నారా? ముందేమో పరిశుద్ధులు నిర్దోషులు అన్నాడు. అదండి అర్థమైందా? ఆత్మయు శరీరమును అన్నాడు. ఆత్మ దేనికి సంబంధించింది ప్రభు అంటే పరిశుద్ధులు అన్నాడు.
పరిశుద్ధులు దేనికి సంబంధించింది అంటే ఆత్మకు సంబంధించింది. అంటే ఆత్మ కూడా పరిశుద్ధంగా ఉండాలి. రెండోది శరీరం. శరీరం దేని గురించి చెప్పాడయ్యా అంటే నిర్దోషత్వం కలిగి ఉండాలన్నాడు, నిర్దోషులుగా ఉండాలన్నాడు. అంటే శరీరంతో ఏ పాపం చేసినా అది నీ దోషం అయిపోద్ది, నువ్వు కల్మషం అయిపోతావు అని చెప్పేసాడు. అందుకే ఈ రెండు కూడా ఏ కల్మషము, సమస్త కల్మషము నుండి దూరంగా ఉండాలని కొరింథీయులకు రాసిన పత్రికలో మనం ఇందాకనే చదువుకున్నాం. అంటే శరీరము ఆత్మ పరిశుద్ధంగా ఉంటే సరిపోద్ది అనుకుంటున్న బిడ్డలారా, అయ్యా క్రైస్తవ బిడ్డలారా ఆలకించండి. క్రీస్తు రెండవ రాకడలో రక్తానికి కూడా టెస్ట్ ఉందయ్యా. రక్తాన్ని కూడా పరీక్షిస్తానంటున్నాడు. మళ్ళొక్కసారి చదువుదామా మాట. ఆదికాండము 9వ అధ్యాయం 5వ వచనము. మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును, మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును అంటున్నాడండి. ఏంది ప్రభు ఆ రక్తాన్ని విడిచిపెట్టవా ప్రభువా అంటే, రక్తాన్ని విడిచిపెట్టనానా? ఆ రక్తంలో ఏమున్నాయి ప్రభువా? తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు, ఇయేగా ప్రభువా, వాటిని ఎందుకు వదిలిపెట్టవా ప్రభువా అంటే, అనేకులు ఏమంటారు రక్తంలో ఏముందట? హిమోగ్లోబిన్ ఉంది, తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు ఉన్నాయి, వాటిని గురించి తెలియజేస్తున్నాడు అని చెప్తున్నది. అవును అంతే కదండి. ఈ మాట అందరు చెప్పేది ఇదేగా. దాని గురించి కూడా టెస్ట్ చేస్తాడా అంటే, టెస్ట్ ఎందుకు చేస్తాడంటే, నువ్వు పాపం వచ్చిందనుకో రక్తం ఉడికిపోతుంది అంటావు చూసావు. ఆ ఉడికిపోతుంది ఎందుకంటున్నావో తెలుసా? ఆల్రెడీ అది నిన్ను ఉడికిస్తుంది గనక. ఉడికిస్తుందా? దానికి స్వరం ఉందా? వాడి మాట వినేదేంటి? నడు అనిపిస్తా ఉంటదట. వాడు చెప్పేదేంటి? అలా అనిపిస్తా ఉంటది. నేను ఎవ్వరి మాట వినను అనిపిస్తా ఉంటది. మధ్యలో ఉడికిపోతుందనే డైలాగ్ వదులుతావు నువ్వు. మరిగిపోతుందని ఆ రక్తం అంటావు. ఏంటి ఇవన్నీ జరుగుతున్నాయా అంటే, జరుగుతున్నాయి, నీకు తెలియట్లేదు. నువ్వు అంటున్నావు కానీ లోపల జరుగుతున్నాయి, అది నీకు తెలియట్లేదు. అందుకే ఆ డైలాగ్ వదులుతున్నావు, ఆ మాట చెబుతున్నావు. అయ్యా దానికే టెస్ట్ ఉంది క్రీస్తు రెండో రాకడలో. ఈ లోకంలో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారనుకోండి. అయ్యా ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. ఇద్దరు అన్నదమ్ములు బద్ధ శత్రువులు. చిన్న ఉదాహరణ చెబుతున్నా. ఇద్దరు అన్నదమ్ములు బద్ధ శత్రువులు, మామూలు కాదు, బద్ధ శత్రువులు. ఎవడో వచ్చి తమ్ముడిని కొట్టాడు, అన్న ఊరుకుంటాడా అంటే ఊరుకోడు. మరి వీళ్ళిద్దరు కూడా శత్రువులేగా. అన్నదమ్ములు ఇద్దరెవరు? బద్ధ శత్రువులు, మామూలు శత్రువులు కాదు. పచ్చగడ్డెత్త బగ్గుమని అన్నదమ్ములు ఇద్దరు శత్రువులు. ఎవడో వచ్చి తమ్ముడిని కొట్టాడట. అమ్మటే అన్నకేం వచ్చిందో తెలుసా? రక్తం మరిగిపోయింది. ఎందుకని? తమ్ముడిలో ప్రవహించే రక్తము అన్నలో ఉన్నది, అన్నలో ప్రవహించే రక్తం తమ్ముడిలో ఉంది. ఏమన్నా అర్థమవుతుందా? కొడుకులో ప్రవహించే రక్తం తండ్రిలో ఉంది. అందుకే తండ్రికి ఏమన్నా అయితే కొడుకు భరించలేడు, కొడుకు ఏమన్నా అయితే తండ్రి భరించలేడు. ఇది రక్త సంబంధం. అందుకే ఈ రక్తాన్ని టెస్ట్ చేస్తాడట దేవుడు. ఇది మీకు అర్థం అవ్వాలి అంటే ఎంత ఆలోచించాలో తెలుసా? మేమంతా రక్త సంబంధులు అండి. నిన్న ఎవరో చెబుతున్నారు, ఈ బజార్ మొత్తం మా చుట్టాలేనండి, మా అన్నదమ్ములమేనండి, వీళ్ళంతా నా రక్త సంబంధులు అండి అట. రక్త సంబంధులా? అంటే వాళ్ళల్లో ఎవరికైనా దెబ్బ తగిలి ఎవడైనా బయటవాడు వచ్చి కొడితే వీళ్ళందరి రక్తం మరుగుద్దనమాట. వీళ్ళందరూ ఏకతాటికి వచ్చేస్తారనమాట. వీళ్ళందరూ కలిసి అవతల వాడిని కొట్టడానికి కూడా సిద్ధపడతారనమాట. అవసరమైతే వాడిని చంపడానికి కూడా సిద్ధపడతారనమాట. అంత పని చేయిస్తుంది ఆ రక్తం. అంటే అంత పని చేయించింది, అంత పని చేయించింది. అందుకేనమ్మా రక్తపోటు అన్నదే. పోటు ఎక్కడి నుండి వచ్చిందట? ఏ పోటు? ఏ పోటు ఏంటి చెప్పట్లేదు? రక్తపోటు. ఆ పోటే మనిషిని చంపటానికి, మనిషి నుండి దూరం కావటానికి, మనిషి దేవుని నుండి దూరం కావటానికి ఈ పోటే ఎక్కువ. అందుకే టెస్ట్ చేస్తానన్నాడు. మీ జీవము నిందారహితముగా ఉండవలెను అని చెప్పింది ఎందుకు అనుకుంటున్నావు?
జీవం అంటే ప్రాణము, ప్రాణం అంటే రక్తము, రక్తం అంటేనే జీవము. ఈ జీవాన్ని, ఈ రక్తాన్ని దేవుడు ఎందుకు పరీక్షిస్తాడన్నాడు తెలుసా? ఎందుకే తమ్ముని యొక్క రక్తము అన్న గురించి మొరపెడుతుంది. నా అన్న నన్ను చంపేశాడని. దానికి స్వరం ఉందా? ఉంది. దానికి మనస్సు ఉందా? ఉంది. అంటే అందుకే తమ్ముణ్ణి కొడితే అన్న ఊరుకోలేడు, అక్కను కొడితే చెల్లి ఊరుకోలేదు. అర్థమైనా? ఎందుకంటే వీళ్ళిద్దరిలో ప్రవహిస్తుందే రక్తం. అందుకే ఈ రక్తాన్ని దేవుడు పరీక్షిస్తాడట. నానా ఎందుకు వచ్చింది నానా ఈ రక్తం ఇంత ఫాస్ట్గా, ఇంత సీరియస్గా? నువ్వు ఎలా ఉండాలి? నా కోసం బ్రతకాలి కదా. నీ అన్నదమ్ముల కోసం, అక్క చెల్లెల కోసం, అన్నదమ్ముల కోసం, ఎవరండి నీ పిల్లల కోసం బతుకుతావా? యేసుప్రభు వేసాడంటే ఒక పెద్ద గోలి వేసాడు. ఏమన్నాడు తెలుసా? మత్తయి సువార్త 10వ అధ్యాయము 37వ వచనం. ఏం దొరికిందండి? తీయాల. ఇదిగో ఇదే రక్త సంబంధం. ఈ రక్త సంబంధాన్ని వదులు, ముందు దేవుని దగ్గరకు రా. నా బంధువులండి, నా స్నేహితులండి, నా వాళ్ళండి, నా చుట్టాలు, నా రక్తం ఈ బోండా మీద రక్తం. అందుకే ఏమన్నాడు? తల్లిదండ్రులైనను, చదవన్నా, తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కదా. కుమారుడైన కుమార్తెనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. ఏమండి? నీకెన్ని శ్రమలు ఉన్నా సరే అవన్నీ ఎత్తుకొని నన్ను వెంబడించాలి తప్ప నా కూతురు కోసమో, నా కొడుకు కోసమో, నా భార్య కోసమో, నా పిల్లల కోసం బతుకుతానండి అన్నావు అనుకో, అది రక్త సంబంధం. అందుకే దాన్ని వదిలిపెట్టి బయటికి రావాలి. దేవుని నమ్మటం అంటే ఏమనుకుంటున్నారు? దేవుని నమ్మటం అంటే ఏంటనుకుంటున్నా? ఏదో సింపుల్గా చర్చికి వచ్చి కాసేపు కూర్చొని వెళ్ళిపోదాం అనుకుంటున్నారేమో. వాళ్ళందరినీ వదులు ముందు ఫస్ట్. వారందరినీ విడిచిపెట్టు. నా అన్న పదం వదిలిపెట్టి నా దేవుడు అన్న పదానికి రా. అది నీ జీవము నిందారహితంగా ఉందా లేదా అని పరీక్షించడానికి కారణం. ఎందుకంటే మనమే ఈ లోకంలో మనం ఏం చేస్తామంటే ఏదైనా రోగం ఉందా లేదా దేవుడు ఎందుకు పరీక్షిస్తాడండి? మనం పరీక్షించం. భూమి మీద ముందు బ్లడ్ టెస్ట్ చేయించండి అనగానే డాక్టర్ గారు బ్లడ్ టెస్ట్ రాయిపించేసి అదే డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వైరల్ ఫీవరు, ఇంకో ఫీవరు, చికెన్ గున్యా ఇవన్నీ రోగాలే కదండి. బీపీ, షుగరు, ఇవన్నిటికీ ఏ రోగం వచ్చిందన్నది ముందు తెలుసుకోవడానికి ముందు టెస్ట్ చేసేదే రక్తం. అవునంటారా కాదంటారు? మీకే తెలియాలా? ఏ రోగం ఉందో తెలిసేది రక్తం అయితే ఆ రోగానికి సంబంధించిన మందులు డాక్టర్ ఇస్తాడన్న సంగతి తెలిస్తే అసలు ఆ రక్తంలోనే పాపం ఉందంట. ఆ రక్తాన్ని పరీక్ష చేయాలని దేవుడు అనుకున్నాడు. అర్థమైందండి? తండ్రి నుండి, పరలోకపు తండ్రి నుండి ఆత్మతో పాటు ఆ తండ్రి నుండి కూడా జీవకణం వచ్చింది. జీవకణం, జీవం అంటే ప్రాణం, ప్రాణం అంటే రక్తం. తండ్రి నుండి జీవకణం వచ్చింది. గుర్తుపెట్టుకోండి అమ్మా. నా కొడుకండి. కొడుక ఎక్కడి నుండి వచ్చాడు? తండ్రి రక్తం నుండి వచ్చాడు. తండ్రిలో నుండి జీవకణం వచ్చింది, ఆత్మ వచ్చింది, ఆత్మతో పాటు జీవకణం కూడా వచ్చింది. అది తల్లి గర్భంలో ప్రవేశించి 9 నెలల్లో ఆకారాన్ని ధరించుకొని బయటకు వచ్చింది. అర్థమైందండి? అతని బ్లడ్ లో ఉందా? ఉంది. ఎవరి బ్లడ్ ఇది? తండ్రి బ్లడ్. లేదా? ఉందా లేదా? ఉంది. ఏమంటామండి? ఆడు బాబు కూడా అట్ట అంటాడే రా. ఈ పిల్లోడిని చూసేమంటారు, కుర్రోడిని చూసామనుకో, వీడే కాదురా బాబు, వీడి బాబు కూడా అట్ట అంటాడే రా అంటారు.
వీడి బాబు కూడా అలాంటివాడేనంటే వీడి బాబు ఎవరు? వాళ్ళ నాన్న కూడా అలాంటివాడేనంటే ఈడు ఏ లక్షణాలు కలిగి ఉన్నాడో వాడి బాబు కూడా అదే లక్షణాలు కలిగి ఉన్నాడు. ఎందుకని? బ్లడ్ అమ్మా, బ్లడ్ అమ్మా. అందుకే దేవుడు ఆ బ్లడ్ను వదిలిపెట్టి నా బ్లడ్లోకి రండి అని చెప్తున్నాడు. అందుకే ఆదివారం నాడు క్రీస్తు బ్లడ్ ఎక్కించుకుంటున్నాం మన అందరం కూడా. అందరం ఏం చేస్తున్నాం? బాప్తీసం తీసుకున్న వాళ్ళు అందరూ కూడా ఏం చేస్తున్నారు? ఎవరు బ్లడ్ ఎక్కిస్తున్నాం? ఆ బ్లడ్ పోవాలని ఈ బ్లడ్ ఇస్తుంటే ఈ బ్లడ్ తాకి ఆ బ్లడ్ కోసం పనిచేస్తూ ఊరుకుంటాడా దేవుడు? ఏమన్నా అర్థమవుతుందా మీకు? క్రీస్తు రక్తమందు కడగబడి బాప్తిసం తీసుకున్నావు, వెరీ గుడ్, సూపర్ అమ్మా నువ్వు. మరి ఆదివారం నాడు రొట్టె ద్రాక్షారసం అన్నావా? అంటున్నారండి మా సంఘంలో. అయితే ఆ ద్రాక్షారసం దేనికి సాదృశ్యం నాన్న? యేసు ప్రభు రక్తానికి సాదృశ్యమయ్యాను. ఆ యేసు ప్రభు రక్తాన్ని నువ్వు తీసుకుంటున్నావు నాయన. తీసుకుంటున్నాను అంటే ఆ రక్తాన్ని నువ్వు తీసుకుంటున్నావు అంటే ఆ రక్తం ఎక్కించుకుంటున్నావు అనే కదా. ఎక్కించుకుంటున్నావు. ఏ బ్లడ్ పోవాలి నీకు? లోక సంబంధమైన, శరీర సంబంధమైన ఆ బ్లడ్. ఏ బ్లడ్? అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, తల్లిదండ్రులు ఈ బ్లడ్ పోయి ఈ బ్లడ్ ఎక్కించుకుంటున్నప్పుడు నువ్వు ఇంకా హుషారుగా, ఇంకా ఏమండి ఎలర్ట్గా, మెలకుగా, ఇంకా ఏమంటారు చురుకుగా దేవుని కోసం పనిచేయాల్సింది పోయి ఇంకా నీ తల్లిదండ్రుల కోసం, అక్క చెల్లెల కోసం, అన్నదమ్ముల కోసం పనిచేస్తున్నావు అంటే నీలో దేవుని బ్లడ్ లేదు, సాతాను బ్లడ్ ఉంది. అంతే కదండి? అందుకే దాన్ని పరీక్షించాలా లేదా? పరీక్షించాలా? పరీక్షించకపోతే ఎట్లా? 24 గంటలు మా అమ్మ కోసం బతుకుతా అంటే మరి అమ్మను పుట్టించిన వాడు దేవుడు కదా. మరి దేవుని కోసం ఎప్పుడు? అసలు దేవుడి నుండిగా నువ్వు వచ్చింది. నాన్న కోసం బతుకుతా, నాన్న కోసమా? మరి దేవుడు కదా నీ నాన్న ఇచ్చింది, మరి దేవుని కోసం బతకవా? నా పిల్లల కోసమేనండి బతికేది, నీ పిల్లల కోసమా? అయితే పిల్లల్ని ఇచ్చింది ఎవరు? గర్భఫలమే యెహోవా ఇచ్చు బహుమానం కదా. పిల్లల్ని ఇచ్చింది ఆయనే కదా, మరి ఆయన కోసం బతకవా? అందుకే టెస్ట్. మీ జీవము నిందారహితముగా ఉండవలండి. మీ ప్రాణమైన రక్తమును పరీక్షిస్తానంటున్నాడు ఆయన. ఏదో పరిశుద్ధంగా బతికితే చాలు అనుకుంటున్నావేమో, ఏదో ఏ తప్పు చేయకుండా శరీరకంగా బతికితే చాలు అనుకుంటున్నావేమో. ఊరుకుంటాడా దేవుడు? బ్లడ్ రిలేషన్ ఇది. ఆ బ్లడ్ రిలేషన్ పరలోక సంబంధమైంది ఉండాలా, ఈ లోక సంబంధమైంది ఉండకూడదు. అది కోరుకుంటున్నాడు ఆయన. అందుకే పౌలు ఏమంటున్నాడు? ఒక్కసారి పౌలు గారి గురించి కూడా పరిచయం చేద్దాం రండి. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం. రోమీలకు రాసిన పత్రిక, రోమాలో ఉన్న క్రీస్తు సంఘానికి పత్రిక రాస్తూ ఈ 7వ అధ్యాయం 25వ వచనాన్ని ఒకసారి జాగ్రత్తగా పరిశీలిద్దాం నాయన. 25వ వచనం. మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనసు విషయములో నేను దైవ నియమమును, శరీర విషయములో పాప నియమమునకు దాసునై ఉన్నాను అంటున్నాడు. దైవ నియమములో చూడండి ఏమంటున్నాడు? మనస్సులో దైవ నియమము, శరీరంలో పాప నియమము. మనసులో దైవాన్ని ఎక్కువగా ప్రార్థన చేస్తాడంట. పాపం పౌలు గారు బాధ చెప్పుకుంటున్నాడు. మనకు కూడా అంతే. శరీర విషయంలో పాప నియమం. దేవునికి ఇయ్యాలా, దేవుని దగ్గరికి వెళ్ళాలా, ప్రార్థనకి వెళ్ళాలా, ప్రార్థనలో నేను ఉండాలా అనేదో మన ఆత్మ చెప్తుంది. బాగానే ఉంది, వెరీ గుడ్. మరి శరీరం ఏం చెప్తుంది? మా ఊళ్ళు కావాలా, నా చుట్టాలు కావాలా, నా బంధువులు కావాలా, వాళ్ళందరూ వస్తే చర్చికి వస్తా, లేకపోతే రాను. ప్రార్థనకు రావాలా, వాళ్ళతో పాటు నేను, నాతో పాటు వాళ్ళు ఏడదత్తే నేను ఆడదత్తనంటావు. ఏమండి? పాపానికి దాసునైపోతున్న శరీర సంబంధమైన విషయంలో నేను అంటున్నాడు పౌలు గారు. నియమం దాటిపోతున్నా అంటున్నాడు. పాప నియమమునకు దాసునైతిని అంటున్నాడు పౌలు గారు. శరీర విషయంలో అంటే రక్తములో ఉందన్నమాట దోషం. శరీరంలో ఉంటావంటే రక్తంలో ఉందన్నమాట దోషం. ఆత్మ సంబంధమైనది హృదయానికి సంబంధించింది, శరీరానికి సంబంధించింది, రక్తానికి సంబంధించింది.
చిన్న ఉదాహరణ. యెషయా గ్రంథము ఎగ్జాంపుల్ కావాలి కదండి, మనకు అర్థం కావాలంటే కొంచెం కొంచెం ఎగ్జాంపుల్ కూడా అప్పుడప్పుడు మనకు తెలుసుకుంటా ఉండాలా. యెషయా గ్రంథం 14 వచనం చూడండి. 14 వచనం. దేవదూత, ప్రధాన దూత, అపవాది, నువ్వేమంటావు? లూసిఫర్ అని బైబుల్లో లేదు అంటాడు. అది ఇంగ్లీష్ పదం రా నాయన, బైబుల్లో ఎందుకు, తెలుగు బైబుల్లో ఎందుకు ఉంటుందిరా నాయన? పిచ్చి జనాభా ఎక్కువయ్యారు ఈ మధ్య. ఏమంటున్నాడు చదవండి. మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో సమానునిగా నన్ను నేను సమానునిగా చేసుకుందునని నీవు మనస్సులో అనుకుంటేవి కదా. అంటే ఆత్మకు మనస్సు ఉందా అంటే దేవదూతలు ఏమై ఉన్నారు? దేవదూతలు ఏమై ఉన్నారండి? దేవదూతలకు శరీరం ఉందా? దేవదూతలు ఏమై ఉన్నారట? ఏరి చెప్పలేరు. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనంలో ఆత్మలై ఉన్నారు అని రాసి ఉంటుంది అక్కడ. ఏదో ఒకసారి చదవండి నాన్న, నీకు చదవటానికే నేను చెప్తున్నా, అర్థం కావటం కోసమే. దొరికిందా? హెబ్రీ 1:14. దేవదూతలు ఏమై ఉన్నారట? స్వాస్థ్యమును పొందబోయారు, పరచారము చేయుటకు పంపబడిన శాంకులైన ఆత్మలు. దేవదూతలు ఎవరు? ఆత్మలు. ఆత్మలకు మనస్సు ఉందా? ఇప్పుడు చదవండి. ఇప్పుడు యెషయా గ్రంథము 14 వచనంలో మేఘమండలమునకు ఎక్కుదును, మహోన్నతునితో నన్ను నేను సమానునిగా చేసుకుందునని నీవు మనస్సులో అనుకున్నావు. అంటే ఆత్మకు మనస్సు ఉందా? ఉందండి, ఉంది. ఉండబట్టేగా దేవుడు రాయించింది. అంటే ఆత్మకు మనస్సు ఉందా అంటే ఉంది. ఆత్మకు హృదయం ఉందా అంటే ఉంది. ఆత్మకు హృదయం లేదా? ఆత్మకు హృదయం లేదా? ఉంది. ఉందా లేదా? మళ్ళీ డౌటే. అది కూడా చూద్దాం. ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనము. ఆదికాండము ఆత్మకు హృదయం ఉందా లేదో అది కూడా చేయాలి కదా, మనకి తెలియాలి. ఎందుకంటే మనం సగం సగం చదువుకుంటాం కదా. 6వ అధ్యాయము 5వ వచనం ఆదికాండం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపుల్లో ఊహాంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునుంది. అంటే తన హృదయములో అంటే ఆత్మ, దేవుడు ఆత్మ గనుక ఆయన్ని ఆరాధించువారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలంటే ఆత్మకు హృదయం ఉందా అంటే ఉంది. తన హృదయములో అన్నాడంటే హృదయంలో, ఆత్మకు హృదయం ఉందా? ఉంది. ఆత్మకు మనస్సు ఉందా? ఉంది. దేవదూతలకు ఆత్మలు కాబట్టి వాటికి మనస్సు ఉందా? ఉంది. అయితే దేవునికి కూడా మనస్సు ఉంది. ఏమంటే అర్థమైందా? ఆత్మకు మనస్సు ఉందా? ఉంది. ఆత్మకు హృదయం ఉందా? ఉంది. అంటే మనిషికి 2 మనస్సులా? అర్థమైందండి? మనిషికి 2 మనస్సులు ఉన్నాయా? అవును. ఒకటి ఆత్మ సంబంధమైన మనస్సు, ఒకటి శరీర సంబంధమైన మనస్సు. ఈ రెండింటి మధ్య ఇరుక్కున్నోడే మనిషి. ఈ రెండింటి నుండి బయటికి రావాల్సినోడే మనిషి, దేవుడు కోరుకుంటున్న మనిషి. అర్థమైందండి? ఆత్మ సంబంధమైన మనస్సు, శరీర సంబంధమైన మనస్సు. ఏది ఒకసారి చూడండి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం నుండి చదువుదాం. అంటే ఒక మనిషికి రెండు రూపాలు ఉన్నాయంట. ఆ రూపాలు చూపిద్దాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనము నుండి 7వ వచనం. శరీరం మీద మనసు ఉంతును, ఆత్మానుసారులు ఆత్మ విషయంలో మనస్సు ఉంతురు. శరీర సారం మనస్సు మరణం, ఆత్మానుసారమైన మనసు జీవమును సమానమై ఉంది. అంటే 2 మనసులు ఉన్నాయి అన్నమాట. అమ్మా నీకు 2 మనసులు ఉన్నాయి నాయనా. అమ్మా నాన్న నీకు 2 మనసులు ఉన్నాయి నాన్న. ఒకటి శరీర సంబంధమైంది, ఒకటి ఆత్మ సంబంధమైంది.
ఏమంటున్నాడు? ఏమంటున్నాడు? 7వ వచనం, అనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైనది, అది దేవుని ధర్మశాస్త్రమునకు వాక్యానికి వినపడనేదో నిద్రపోద్ది. శరీరానుసారమైన మనసు వాక్యానికి లోపడదు. వినేదో. అందుకే ఏమంటుంది? ధర్మశాస్త్రానికి లోబడదు, ఏమాత్రమును లోబడదు. బా, ఎన్ని మాట చెప్పాడయ్యా! ఏ మాత్రం కూడా లోబడదట. ఎంత చెప్పినా విందట. నా వాళ్ళు నా రక్త సంబంధులు. రక్తాన్ని అందుకే పరీక్షిస్తున్నాడు. నా వాళ్ళు నా రక్త సంబంధులు, నా వాళ్ళు రక్త సంబంధులు. అందుకే నువ్వేమై ఉన్నావు ఒక్కసారి ఆలోచించుకో. పరీక్ష చేయడా? రక్తాన్ని పరీక్షించడా దేవుడు? ఎంతసేపటికి నా పిల్లలు ఎట్ట బతుకుతారు, నా వాళ్ళు ఎట్ట బతుకుతారు, నా కుటుంబం ఎట్ట బతికిద్ది, అందుకే బ్యాంకులు వేస్తున్నా, ఆడేస్తున్నా, ఏడేస్తాను, షేర్ మార్కెట్లో వేస్తున్నా, ఇంకేం చేస్తాను, ఆడగొంటున్నా, ఈడగొంటున్నా, బంగారం కొంటున్నా, ఏండి కొంటున్నా. దేనికి కొంటున్నావు? శరీరానికే కొంటున్నావు. అవన్నీ వదిలిపెట్టమని దేవుడు చెబుతుంటే శరీర నియమం ఏమని చెప్తుందో తెలుసా? కొను, ఏం పర్వాలేదు, పాపంలో పడు, ఏం పర్వాలేదు అంటుంది. ఇంకా రక్తం ఏం చెప్తుందో తెలుసా? ముందు మన వాళ్ళని చూసుకోవాలా, మా అన్నను చూసుకోవాలి, మా నాన్న చూసుకోవాలా, మా అమ్మని చూసుకోవాలా, నా కొడుకుని చూసుకోవాలా, నా కుటుంబం ఇది. దేవుణ్ణి చూడవా? దేవుడు వద్ద నీకు? దేవుడితో నీకు సంబంధం లేదే? అసలు నేను పుట్టించింది దేవుడు కాదా? నీకు ఆయుష్నిచ్చింది దేవుడు కాదా? ఏమనుకుంటున్నావు? అందుకే ఆ ప్రాణాన్ని పరీక్షిస్తాడటమ్మా. అందుకే మళ్ళొక్కసారి ఆదికాండానికి వెళ్ళండి. 9వ అధ్యాయం 5వ వచనంలో, 9వ అధ్యాయం 5వ వచనంలో, మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును. చదవండి. దాని గూర్చి ప్రతి జంతువును నరులను విచారణ చేయుదును, ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని విచారణ చేయుదును. 6వ వచనం, నరుని రక్తము చిందించు వాడిని రక్తము నరుని చిందింపబడును. ఏలయనగా దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. రక్తాన్ని విడిచిపెట్టను బిడ్డ. నీ రక్తం ఎటు పరుగులు తెస్తుందో, అన్నదమ్ముల కోసమా, అక్క చెల్లెల కోసమా, తల్లిదండ్రుల కోసమా, బంధుమిత్రుల కోసమా, ఎవరి కోసం పరుగులు తీస్తుందో నువ్వు రక్తం వదిలిపెడతానని అనుకుంటున్నావేమో. వదిలిపెట్టన్నానా? ఎందుకంటే నీ రక్తం ఈ లోక సంబంధమైన వాటి కొరకు పరుగులు తీస్తే మరి నేనేమైపోవాలి? అందుకే పరీక్షించాలి. అందుకే నా ప్రాణమా మొదట చదువుకున్నాం. ఎక్కడది? ఏం చదువుకున్నాం అంటే ఏమీ చదవలేదా? బైబిల్ పఠనం ఏం చదివాం? కీర్తనల గ్రంథము 103వ కీర్తన 1, 2, 3 వచనాలు. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగములోనున్న సమస్తమా. ఆయన ప్రాణం అంటే రక్తము. రక్తంతో చెబుతున్నాడు. ఎవరండి ఆయన? దావీదు గారు. నువ్వు బంధువులను చూడకు, రక్త సంబంధులను చూడకు, దేవుని చూడు. రక్తమా, నా ప్రాణమా. ఎంత మంచి మాట అండి, ఎంత బాగా చెప్తున్నాడు. అందుకే ఉదాహరణ తీసుకుంటే ఇలాంటి భక్తులు ఇలాగ చెప్పారా అంటే అవును. మరి చదువుకుంటూ పోవటానికి కాదు దేవుడు రాయించింది, పాటించటానికి. అందుకే ఏమంటున్నాడు? నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగములోనున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. 2వ వచనం, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములో దేన్ని మరవకుము అంటున్నాడంటే ప్రాణం అంటే రక్తం. రక్తంతో చెబుతున్నాడంటే రక్తానికి శివులు ఉన్నాయి, జాగ్రత్త. రక్తానికి స్వరం ఉంది, జాగ్రత్త. రక్తానికి మనస్సు ఉంది, జాగ్రత్త. ఆ రక్తం ఉరుకులు పెడుతుంది, జాగ్రత్త. పరుగులు పెట్టిస్తుంది, జాగ్రత్త. చంపేస్తుంది, జాగ్రత్త. రక్తం అర్థమవుతుందా? పాపం ఇంకో దొర రక్తం ఉందండి. ఆ దొరగారి రక్తం చూద్దాం ఒకసారి.
ఇంకో మహానుభావుడు ఉన్నాడు దొర. ఆ దొరగారి రక్తం ఏమంటుందో, ఆ రక్తంతో ఏమని మాట్లాడుతున్నాడో చూద్దాం ఒకసారి. లూకాసు వార్త 12వ అధ్యాయము 19వ వచనం. ఈ దొరగారి రక్తంతో ఏమని మాట్లాడుతున్నాడో చూడండి ఒకసారి. నా ప్రాణముతో ప్రాణమా, నా ప్రాణముతో ప్రాణం అంటే నా రక్తంతో చెప్తున్నాడట, రక్తంతో చెప్తున్నాడట. అనేక సంవత్సరాలకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెబుతున్నాను నేను. ఈడేం చెప్తున్నాడు? ఆయనేం చెప్తున్నాడు? రక్తంతో ఆయనేం చెప్తున్నాడు? ఆయన చేసిన ఉపకారములో దేన్ని మరవకు. అన్నదమ్ములు, అక్క చెల్లెలు, బంధుమిత్రులు వీళ్ళందరూ వస్తారు. యేసు ప్రభు ఏమన్నాడు చూడండి ఒకసారి. అట్టంతే ఆ యేసు ప్రభు దగ్గర గట కన్న తల్లి తన సహోదరులు వచ్చారట. వచ్చినప్పుడు ఏమన్నాడు? అమ్మా, నువ్వు నా రక్త సంబంధివి, నా అమ్మ పక్కన కూర్చోమ్మా, అక్క, చెల్లె, తమ్ముడు అని పిలవలే. ఏమంటున్నాడు చూద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం, మత్తయి సువార్త 12వ అధ్యాయం 46వ వచనం నుండి. ఆయన జన సమూహములతో ఇంకనో మాట్లాడుచుండగా దొరికిందా? ఇదిగో ఆయన తల్లి ఆయన సహోదరులు ఆయనతో మాట్లాడుకోరు వెలుపల నిల్చున్నారట. లోపల ఆయన ఉన్నాడు, బయట వీళ్ళు నుంచున్నారా? అప్పుడు ఒకడు, ఇదిగో నీ తల్లి నీ సహోదరులు నీతో మాట్లాడవాలని బయట నుంచున్నారయ్యా అని ఆయనతో చెప్పాడు. అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వాడిని చూసి, ఎవరు నా తల్లి అన్నాడంటే అర్థం ఏంటి? బ్లడ్ రిలేషన్ ఉండొద్దు అన్నాడు. అసలే తండ్రి అయిన దేవుడు పరీక్షలు చేస్తాడు, రక్త పరీక్ష చేస్తాడు. ఆయన స్పెషలిస్ట్. ఆయన ఎవరు అనుకుంటున్నావు నువ్వు? బ్లడ్ టెస్ట్ చేసేది ఆయనే. అందుకే యేసు ప్రభుకి అది తెలిసి ఏమన్నాడో తెలుసు. ఎవరు నా తల్లి, నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చెయ్యి చాపి, ఇదిగో నా తల్లియు, ఇదిగో నా సహోదరులు, పరలోకమందున్న నా తండ్రి చిత్తం చొప్పున చెయ్యువాడే నా సహోదరుడును, నా సహోదరియు, నా తల్లియు అంటే ఏమన్నట్టు? ఈ లోక సంబంధమైన రక్త సంబంధమైన వారు వదిలిపెట్టుకోవాల్సిందేనా కాదా అంటే అవునా కదా? అంతే, నువ్వు ఖచ్చితంగా వదిలిపెట్టాల్సిందే. దేవుని నమ్ముకుంటూ వదిలిపెట్టాల్సిందే. లేదు లేదు నేను అస్సలు వదిలిపెట్టనన్నావు అనుకో, మళ్ళీ ఒక ఆయన చెప్పాడు. ఏమని చెప్పాడో తెలుసా? మార్క్స్ వార్త 10వ అధ్యాయం 28వ వచనం, 29వ వచనం. అందుకు యేసు ఇట్లా నేను నా నిమిత్తము స్వార్థ కోసం ముందేం చేయాలట? ఇల్లు వదిలిపెట్టు, తర్వాత 2 అన్నదమ్ములను వదిలిపెట్టు, తర్వాత అక్క చెల్లెలను వదిలిపెట్టు, తర్వాత ఏం చేయాలా? తల్లిదండ్రులను వదిలిపెట్టు, అప్పుడు నీ కడుపున పుట్టిన పిల్లలను వదిలిపెట్టు, నీ ఆస్తి ఉందా స్థిరాస్తి, ఆ భూములను వదిలిపెట్టు. పరలోకంలో సంపాదించుకుంటాడు. నెక్స్ట్ వాక్యంలో ఉంది. అంటే ఆ రక్త సంబంధుల్ని అందరినీ విడిచిపెట్టి దేవుని సంబంధిగా, ఆత్మ సంబంధిగా బతకటం నేర్చుకో. అది దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే రక్తాన్ని ఎందుకు పరీక్ష చేస్తాడంటే ఇందుకే. దావీదు గారేమో ఆయన చేసిన మేలులను దేన్ని మరొకు అన్నాడు. ఎందుకంటే పరలోకం పోవాలి గనక. అసలే ఆయన రక్తాన్ని పరీక్షిస్తాడు గనుక, జీవాన్ని పరీక్షిస్తాడు గనుక. కానీ ధనవంతుడు ఏమంటున్నాడు? చాలా విస్తారమైన ఆస్తి ఉంది, ముందు తిను, త్రాగు, సుఖించు, నిద్రపో, హాయిగా తిను, తాగు, సుఖించు, నిద్రపో. సంపాదించుకో, బ్యాంకులు వేసుకో, సంపాదించుకో, బ్యాంకులు వేసుకో, బ్యాలెన్స్ బాగా పెంచుకో. చివరికి వచ్చేసరికి ఎవడో కొట్టకపోతుంది, నువ్వు చచ్చిపోతావు. అర్థమైందా? సంపాదించేంత పిల్లల పేరు మీద పిల్లల కోసమని చెబుతున్నారేమో. పిల్లలు ఏం చేస్తారో తెలుసా? కష్టపడటం నేర్చుకోరాక అప్పుడు సోమరితనం నేర్చుకొని వాళ్ళు ఏం చేస్తారట? దేవునికి దూరం అవటమే కాదు, పాపానికి దగ్గర అయిపోతారట. ఎందుకంటే వారు కష్టపడని సొమ్ము దగ్గర ఉంది కాబట్టి. ఇష్టానుసారమైన ఖర్చులు పెడతారట. ఇష్టానుసారమైన ఖర్చులు పెట్టి బానిసలైపోయి పాపానికి, దేవునికి దూరస్తులైపోతారు. నువ్వెందుకని? నువ్వు చేసిన పనే. ఎందుకంటే నా కోసం, నేను నా పిల్లల కోసం కష్టపడి సంపాదిస్తున్నాను అన్నావు కదా, సంపాదించావు కదా,
ఇచ్చిన తర్వాత నువ్వు ఉంటావా? ఉండవు కదా. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఆ ఆస్తిని ఏం చేయలేడు? ఏం చేస్తాడు? కష్టపడ్డ సొమ్ము అయితే కదా తెలిసేది. అందుకే వాడు ఇష్టానుసారంగా ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. అదే కష్టపడ్డ సొమ్ము అయితే చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టాడు. అందుకే పిల్లల కోసం ఆలోచించకు, దేవుని కోసం ఆలోచించు. నీ రక్తం పిల్లల కోసం. అబ్బా, రక్తం పంచుకున్నా, ఎవడో ఏదో సినిమాలో డైలాగ్, రక్తము పంచుకున్న కొడుకైనా కూతురైనా అనేది ఎవడో డైలాగ్ చెప్పాడు సినిమాలో. అర్థమైందా? నిజంగానే లోకాన్ని రక్త సంబంధులను వదిలేయి ముందు. ఎందుకంటే వారి కోసం పరితపిస్తే దేవుడు ఆ రక్తాన్ని పరీక్షిస్తాడు. దాన్ని సుఖం కోసం కోరుకోకు, దేవుడు పరీక్షిస్తాడు. మళ్ళీ చదువుకొని ముగించుకుందాం. చూద్దాం. తెస్సలోనిలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం. పౌలు గారి ద్వారా దేవుడు పలికిన అద్భుతమైన మాట. సమాధానకర్త అయిన దేవుడే మిమ్మును సంపూర్ణంగా పరిశుద్ధపరచును గాక, మీ ఆత్మయు మీ జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు జాగ్రత్త రాకడ అనగానే ఎప్పుడండి? రెండవ రాకడలు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండినట్లు కాపాడబడును గాక. అలా కాపాడుకుంటేనే పరలోకం. ఇందాక చెప్పాను కదా, ఆత్మ అంటే పరిశుద్ధత, శరీరం అంటే నిర్దోషత్వం, అంటే ఏ పాపము చేయకుండా ఉండాలి శరీరం. మరి జీవం అంటే చుట్టాలు, బంధువులు, రక్త సంబంధులు, నా పిల్లలు, నా తల్లిదండ్రులు, నా అక్క చెల్లెళ్ళు, నా భార్య, ఈ కుటుంబాలన్నీ వదిలేయి. నిజంగా ముందు దేవుడికి సమయం ఇవి. వదిలిపెట్టమాకు. ముందు దేవునికి సమయం ఇవి. ఆ తర్వాత నీ కుటుంబమైనా నీ పిల్లలైనా. మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. దేవుడు తర్వాతే ఏదైనా. మొదటి ఆయనే సృష్టికర్త, మనకు జీవమునిచ్చినవాడు, ఆత్మనిచ్చినవాడు, ప్రాణమునిచ్చినవాడు, శరీరాన్ని ఇచ్చినవాడు. కాబట్టి అలాంటి జీవము గల దేవుని వైపు తిరగాలి తప్ప లోకం వైపు తిరిగి, రక్త సంబంధుల వైపు తిరిగి, పాపం వైపు తిరిగి. పాపం పౌలు గారు చెప్తున్నారు, ఆత్మ ఏమో సూపర్గా ఉంది, శరీరం ఏమో నేమో తప్పిపోయేటట్టు ఉంది అంటున్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? తప్పిపోవటానికి ఎక్కువ ఆస్కారం రక్తానికి ఉంది, శరీరానికి ఉంది. కాబట్టి మీ జీవము నిందారహితముగా ఉందా అంటే ఉండాలి, లేకపోతే నరకంలో పడిపోతావు. ఉండాలి, అందుకే నరకంలో ఉంటావు. లేకపోతే ప్రతి క్రైస్తవుడికి చెబుతున్న మాట ఇది, దేవుని మాట. పరీక్షించుకోండి. మీ గృహాలకు వెళ్ళి ఈ వాక్యాలు రాసుకొని ఉంటే, లేకపోతే ఈ వాక్యం వింటూ ఉంటే 1కి 2 సార్లు బాగా వినండి, చదవండి, నేర్చుకోండి బైబిల్. దేవుడు చాలా కరెక్ట్గా ఉన్నాడు మన పట్ల. పరలోకం అంటే ఆషామాషి కాదు. ప్రార్థన చేస్తే ఏడితే ఇచ్చేది కాదు పరలోకం. చిన్నపిల్లలు ఏడిపిస్తారు కదండి, బిస్కెట్ కావాలి లేకపోతే చాక్లెట్ కావాలని ఏడిపిస్తే డబ్బులు ఇస్తాం కదండి, అట్లా ఏడిపిస్తే ఇచ్చేది కాదు అది పరలోకం. ఎంతో కష్టపడి అన్ని విడిచిపెడితే అప్పుడు వచ్చేదే పరలోకం. ఆ పరలోకంలో నువ్వు నేను అందరూ ఉండాలంటేనే ముందు నువ్వు ఆత్మ పరిశుద్ధంగా, శరీరము నిర్దోషత్వముగా, అంటే జీవము నిందారహితంగా ఉండాలా. ఉండకపోతే ఈ 3 మీద టెస్ట్. ఈ టెస్ట్లో నువ్వు తప్పిపోతే ఫెయిల్ అయిన వాళ్ళు నరకంలో ఉంటారు, పాస్ అయిన వాళ్ళు పరలోకానికి వెళ్ళిపోతారు. అర్థమైందా? మనం ఫెయిల్ అయ్యేదామా పాస్ అవుదామా అంటే ఫెయిల్ అయ్యోళ్ళే ఎక్కువ లోకంలో. ఎందుకంటే రక్తాన్ని పరీక్ష చేయడంటే దేవుడు అనుకుంటారు. శరీరాన్ని ఎన్నో తప్పులు చేస్తారు. ఈ చర్చికి వచ్చి కాసేపు కూర్చుంటే వెళ్ళిపోతారు, అంతే, అయిపోయింది, పాపం తీరిపోయింది అనుకుంటున్నారు. అన్నిటినీ టెస్ట్ చేస్తున్నాడు, అన్నిటినీ పరిశీలిస్తున్నాడు. జాగ్రత్తగా ఉండి దేవునికి ఇష్టంగా బ్రతకటానికి ప్రయత్నం చేయండి. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, మహోన్నతుడ, మీకే స్తుతులు స్తోత్రాలు నాయన. ఇప్పటి వరకు విన్న మాటలు నా మాటలుగా కాక నీ మాటలుగా నీ బిడ్డలుగా తెలియజేశావు.
నీవేమేమి పరీక్షించి పరలోకానికి తీసుకెళ్తావో క్షుణ్ణంగా అర్థవంతంగా బైబిల్ ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ మాటలు ప్రతి హృదయంలో పడి ఫలించినట్లుగా సహాయం చేయండి. తమను తాము పరీక్షించుకొని నిజాయితీగా యథార్థంగా నిందారహితంగా ఉన్నారా లేదా అన్నది తండ్రి ప్రతి బిడ్డ పరిశీలించుకుని అలా ఉండటానికి నీ బిడ్డల్ని ప్రేరేపించండి, నడిపించండి, మారు మనసు పొందినట్లుగా సహాయం చేయండి. ఇటు మాటలు ఎందరైతే విన్నారో వింటున్నారో చూస్తున్నారో వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించి నీ వాక్యానుసారంగా నడిపించుకొని మహిమ తెచ్చుకోమని ఈ మనవులు మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమును బట్టి అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.